మన ఇండియా పరంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో లాస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ అండి రేపు జరగబోయేది ఏంటి ఆర్బీఐ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. నిన్నటి మన వీడియోలో మాట్లాడుకున్నట్టే రేపు ఇది అయిన తర్వాత 2-3 వారాల్లో Q3 తాలూకా ఎర్నింగ్స్ అని అప్డేట్స్ అని స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి ఒక 4 వారాలు అలా వెయిట్ చేస్తే బడ్జెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొంచెం దృష్టి పెట్టాల్సిన విషయాలండి ఇవన్నీ. రైట్, ఇవాళ మన నిఫ్టీ అక్కడక్కడ ఎలా ఫ్లాట్గా క్లోజ్ అయింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 26,000 కన్నా పైన క్లోజ్ అయింది. ఓకే కదా. అండ్ ఇవాళ బాగా పెరిగిన సెక్టర్లో మాట్లాడాలంటే ఒకటి నిఫ్టీ ఐటీ. ఎందుకంటే ఇందులో డబుల్ బొనాంజా ఉంది. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మన ఇండియన్ రూపీ కొంచెం వీక్ అవుతూ ఉన్నది. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్కి అది పాజిటివ్ అనమాట. అంతేనే కదా, ఇప్పుడు వీళ్ళకి ఒక $1,000 బయట నుంచి రావాలి అంటే ఆ $1,000ని 88 రూపీస్ పర్ డాలర్ ఉన్నప్పుడు 88,000 వస్తుంది కదా వీళ్ళకి. అప్పుడు కన్వర్ట్ చేస్తే 88,000 రూపీస్ వస్తుంది. అదే 90 రూపీస్ పర్ డాలర్ ఉన్నప్పుడు కన్వర్ట్ చేస్తుంటే 90,000 రూపీస్ వస్తుంది కదా. సో కొంచెం పెరుగుతుందా లేదా. సో అందుకనే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్కి ఇది పాజిటివ్ అండి. అండ్ ఇంకొకటి, యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి కొంచెం స్పెక్యులేషన్ స్ట్రాంగ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఆ 2 రీజన్స్ వల్ల ఐటీ స్టాక్స్ బాగా పెరిగాయి. డిఫెన్స్ స్టాక్స్ కూడా ఇవాళ పెరిగాయండి. దీని తాలూకా రీజన్ నిన్నే చెప్పేసుకున్నాం మనం. డిఫెన్స్ స్టాక్స్ అండ్ రియాలిటీ స్టాక్స్ కూడా ఇవాళ ఫోకస్లో ఉండొచ్చు అని నిన్నే మాట్లాడుకున్నాం. అండ్ రియాలిటీ అదే రియల్ ఎస్టేట్ స్టాక్స్ పరంగా చూసుకున్న 4-5 రోజులుగా పడుతున్న స్టాక్స్ ఇవాళ కొంచెం పెరిగాయండి. సో అదేందా ట్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఇది జరగబోతుంది కాబట్టి రేపు ఇలాంటి స్టాక్స్ ఫోకస్లో ఉంటాయని ముందే మనం కనుక్కోవడం మంచిది అవుతుందా లేదా, అండ్ వర్క్ అవుతున్నాయా లేదా. నేనేంటంటే చూడండి, నేను ఇది చెప్పాను, ఇది ఎలా జరిగింది అని చెప్పి ఎప్పుడు అంతలా చెప్పట్లేదు, కానీ మీ అంతటా మీరే అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ వర్క్ అవ్వట్లేదు అంటే వదిలేండి, వీడియో చూడడం మానేయండి, పర్వాలేదు. బట్ వర్క్ అవుతున్నాయంటే మాత్రం నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అండి, ప్లీజ్ రోజు వీడియో చూస్తూ ఉండండి అండ్ కాన్సన్ట్రేషన్తో చూస్తూ ఉండండి. అండ్ మీకు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మా తాలూకా సర్వీసెస్ మీకు నిజంగా యూజ్ అవుతున్నాయి అనిపిస్తే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయడానికి మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫాస్ట్ తాలూకా రిఫర్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని యూజ్ చేస్తుంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగని మీరు ఎక్స్ట్రా రూపాయి కూడా దీనికి కట్ అవసరం లేదు. ఫాస్ట్కి ఎక్స్ట్రా రూపాయి కట్ అవసరం లేదు. బ్రోకరేజ్ కూడా నార్మల్గానే ఛార్జ్ అవుతూ ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ఫస్ట్ ఇది రేపటి మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తాలూకా అవుట్కమ్ రానుంది. సో ఆర్బీఐ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుందా లేదా ఏంటనేది తెలియనుందండి. నిన్న మనం మాట్లాడుకున్నట్టే జీడిపి చాలా బాగా వచ్చింది కాబట్టి, అంటే గ్రోత్ బాగానే అవుతుంది కాబట్టి ఇప్పుడు అనవసరంగా రేట్ కట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి రేట్ కట్ చేయకపోవచ్చు అని కొంతమంది అంటున్నారండి. అండ్ కొంతమంది ఏంటంటే ఇన్ఫ్లేషన్ బాగా కట్టడిలో ఉండడం వల్ల జీడిపి ఇప్పటికి పెరిగినా సరే ఇంకా బాగా పెంచుకోవచ్చు కదా అని చెప్పి రేట్ కట్ చేసే ఉద్దేశాలు కూడా ఉండొచ్చు అని అంటున్నారు. సో చూద్దాం అండి ఏం జరుగుతుంది ఏంటనేది రేపు చూద్దాం. రేపు మార్నింగ్ 10 o'clock డెసిషన్ రానుందండి, లైవ్ మార్కెట్లోనే రానుంది. సో మార్కెట్లో దీని గురించి వాలటిలిటీ అయితే రానుందండి. అండ్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన సెక్టర్స్ ఏంటి, రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్గా చెప్పాలంటే బ్యాంకింగ్, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఎస్బీఐ అని, ఇలాంటివండి. అండ్ ఆటో స్టాక్స్ కూడా రేట్ సెన్సిటివ్ కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా డిపెండ్ అయిన స్టాక్స్ ఈ ఆటో స్టాక్స్. మారుతి అని, M&M అని, టాటా అని, ఈ స్టాక్స్ కొంచెం డిపెండ్ అయి ఉంటుందండి. అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా లైక్ డిఎల్ఎఫ్ అని, గోద్రేజ్ ప్రాపర్టీస్ అని. సో ఇలాంటి స్టాక్స్ కొంచెం ఫోకస్లో ఉండబోతాయి రేపు. అదేందా ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వగలిగే స్టాక్స్ ఇవన్నీ. ఆర్బీఐ తాలూకా డెసిషన్ అండ్ ఆర్బీఐ గవర్నర్ తాలూకా కామెంటరీ మీద కూడా రియాక్ట్ అవ్వగలిగే స్టాక్స్ అండి. సో కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అండ్ అలాగే ఇంకొక విషయం, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతూ ఉన్నది కదా, ఆ 90 దగ్గరలో అటు ఇటు తిరుగుతున్నదండి. సో రేపు ఏమైనా ఈ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ వల్ల కూడా ఒకవేళ రూపీ ఇంకొంచెం వీకెన్ ఏమైనా అయితే ఐటీ స్టాక్స్ అని, ఫార్మా స్టాక్స్ అని, ఇవి కొంచెం ఫోకస్లో ఉండబోతాయి. ఎందుకు చెప్పాం కదా, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం బెనిఫిట్ అవ్వచ్చండి. రూపీ వీకెన్ అవుతున్న కొద్దీ ఇవి కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, రేట్ సెన్సిటివ్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో అవి ఫోకస్లో ఉండబోతున్నాయి. ఐటీ అండ్ ఫార్మా కూడా ఫోకస్లో ఉండబోతున్నాయి. అండ్ ఇంకొక సెక్టర్ కూడా ఫోకస్లో ఉండబోతుంది. ఏ సెక్టర్ అది చూడండి, ఈ ఇమేజ్ చూస్తే మీకు ఐడియా వచ్చేయాలి. నిన్న మనం అనుకున్నట్లే ఇవాళ కూడా ఫోకస్లో ఉన్న సెక్టర్ అండ్ రేపు కూడా కొంచెం ఎక్కువ ఫోకస్లో ఉండే సెక్టర్ డిఫెన్స్ సెక్టర్ అని, ఎనర్జీ సెక్టర్. మెయిన్గా ఏంటంటే ఓఎంసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఫోకస్లో ఉండొచ్చండి. చూడండి, రేపు 11:50 ఆ టైంకి పుటిన్ గారు మోడీని కలవనున్నారనమాట. సో ఆ టైంలోనే కొంచెం ఎక్కువ స్పెక్యులేషన్స్ అయినా లేదంటే కొంచెం అప్డేట్స్ అయినా రావచ్చు. కొంచెం ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి రేపు మార్కెట్కి. రైట్, ఈ డిఫెన్స్ పరంగా మాట్లాడాలంటే ఇవాళ ఆల్రెడీ ఒక గుడ్ న్యూస్ టైపే వచ్చిందండి. అంటే డీల్ ఫైనల్ అయిపోయింది అన్నారు, బట్ నేను ఇంకా దీని తాలూకా జెన్యూనిటీ అనేది పూర్తిగా చెక్ చేయలేదు. $2 billion తాలూకా సబ్మెరైన్ డీల్ సీల్ చేసేసారు అని చెప్పి అంటున్నారండి. $2 billion అంటే ఎంత, ఇప్పుడున్న వాల్యూ ప్రకారం చూసుకుంటే సమ్ 17,000 crores అలాగా. ఇది సబ్మెరైన్కి సంబంధించిన డీల్. అదే కదా, డీటెయిల్స్ ఇంకా రావాలని ఎందుకన్నానంటే ఇది డైరెక్ట్ పర్చేసా లేక జాయింట్ ప్రొడక్షనా అనే డీటెయిల్స్ మొత్తం రాలేదనమాట. మొత్తం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారా లేక టెక్నాలజీ ట్రాన్స్ఫరా ఏంటి అనేది పూర్తిగా తెలియలేదండి.
బట్ ఈ డీల్ తాలూకా పూర్తి డీటెయిల్స్ వస్తే మెయిన్గా సబ్మెరైన్కి రిలేటెడ్ స్టాక్స్ ఏమున్నాయి, మ్యాజికాన్ డాక్ షిప్ బిల్డర్స్ అని ఇలాంటి స్టాక్స్ ఉన్నాయి కదా. సో ఇవి కొంచెం ఫోకస్లో ఉండొచ్చు. అలాగే పారాస్ డిఫెన్స్ అని, సోలార్ ఇండస్ట్రీస్ అని, L&T అని, ఇందులో అంటే వీటికి కొంచెం ఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో రెవెన్యూ విజిబిలిటీ కొంచెం పెరుగుతుంది కదా. అండ్ అలాగే టెక్ అప్గ్రేడ్స్ కూడా, అంటే రష్యన్ టెక్ యాక్సెస్ వస్తే ఫ్యూచర్లో కూడా మనకి కొంచెం ప్రాజెక్ట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అవునంటారా కదంటారా? సో ఇవాళ కొంతవరకు రియాక్ట్ అయ్యాయి స్టాక్స్ దీని మీద. బట్ యాజ్ సెడ్ ఇంకా పూర్తి కన్ఫర్మ్ న్యూస్ రాలేదు, అలాగనే పూర్తి డీటెయిల్స్ కూడా రాలేదు. సో ఈ విషయం మీద ఇంకొంచెం రియాక్షన్స్ వస్తూ ఉంటాయండి. అంటే ఈ న్యూస్ మీద, అంటే ఈ టాపిక్ మీద ఏ అప్డేట్స్ వస్తున్నా, కన్ఫర్మ్డ్ అప్డేట్స్ ఏం వస్తున్నా సరే కొంచెం ఫోకస్లో ఉండదు ఈ స్టాక్స్, ఇందాక చెప్పుకున్న స్టాక్స్. రైట్, ఇప్పుడు ఒక సెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. అదే సిమెంట్ సెక్టర్. సిమెంట్ తాలూకా డిమాండ్ మళ్ళీ ఫుల్గా పికప్ అయిందనమాట. నవంబర్ తాలూకా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే సిమెంట్ తాలూకా డిమాండ్ మళ్ళీ ఫుల్గా పికప్ అయింది. అయితే ఇప్పుడు కంపెనీస్ తన ప్రైసెస్ పెంచడానికి రెడీ అవుతున్నాయా లేదా అనే దానికి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయండి. BNK సెక్యూరిటీస్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసి ఒక రిపోర్ట్ రాయడం జరిగింది. నేను మొత్తం చదివాను అండ్ మీకు కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. సింపుల్ లాంగ్వేజ్లోనే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, నవంబర్ ఫస్ట్ హాఫ్లో స్లోగా డిమాండ్ పెరిగిందండి. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకా బాగా డిమాండ్ పెరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే హై సింగిల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. హై సింగిల్ డిజిట్ అంటే అండి 8 to 9% ఇలా గ్రోత్ వచ్చిందనమాట. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, నవంబర్లో బాగా గ్రోత్ వచ్చింది, ఇప్పుడు డిసెంబర్లో ఇంకా మంచి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. అండ్ ఎలాగో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి, అండ్ రీసెంట్గా GST వల్ల కొంచెం ప్రైసెస్ అవన్నీ తగ్గించారు కాబట్టి, ఇప్పుడు ఈ డిసెంబర్లో ఒక్కొక్క బ్యాగ్ మీద 10 to 15 రూపీస్ పర్ బ్యాగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్పి అంటున్నారండి. సిమెంట్ కంపెనీస్ అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మేజర్ స్టాక్ లైక్ అల్ట్రాటెక్ అని, అంబుజా అని, ACC అని, దాల్మియా అని, ఇండియన్ సిమెంట్స్, ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రీవియస్గా చూసుకుంటే అక్టోబర్లో బాగా ఫాలో అయింది, డిమాండ్ అనేది బాగా ఫాలో అయిందండి. ఎందుకు, అన్సీజనల్ రెయిన్స్ రావడం అని, ఫెస్టివల్స్ వల్ల, ఇలాంటి వాటి వల్ల కన్స్ట్రక్షన్ స్లో అవుతుంది కాబట్టి డిమాండ్ పెద్దగా ఉండదు అనమాట. ఇలాంటి సిమెంట్ వాటికి డిమాండ్ పెద్దగా ఉండదు, అందుకని ప్రైసెస్ పడిపోతాయి. ఇప్పుడు మెల్లిగా డిమాండ్ పెరుగుతున్నది అండ్ అలాగే GST వల్ల ప్రైసెస్ కొంచెం ఫాలో అయ్యాయి కాబట్టి కస్టమర్కి నొప్పి తెలియకుండా ఒక 10 రూపీస్ to 15 రూపీస్ అలాగా ప్రైస్ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారండి. కన్ఫర్మ్గా ఇంక్రీజ్ చేస్తారంటే లేదు, బట్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సో ఈ ఒక్క విషయం చాలంటారా సిమెంట్ స్టాక్స్ని ఫోకస్ చేయడానికి? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓకే, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదండి, అంటే గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలి. అఫ్కోర్స్ డిసెంబర్లో డిమాండ్ గ్రోత్ పెరుగుతుంది అని చెప్పి వీళ్ళు అంటున్నారు. దాని తాలూకా బ్యాకింగ్లా ఏం చెప్పుకోవచ్చండి మనం, హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కొంచెం పెరుగుతున్నాయి. PMAY హౌసింగ్ స్కీమ్స్ అని, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని, వీటికి పుష్ లభిస్తుంది. అండ్ మెల్లిగా ప్రైవేట్ క్యాపెక్స్ కూడా పెరుగుతూ ఉంటే ఇంకొంచెం దీని తాలూకా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే కదా. సో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన స్టాక్, అంటే జనరల్గా ఇలాంటి న్యూస్ వచ్చేటప్పుడు ఏంటంటే మార్కెట్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారండి ముందు. సో అలా చూసుకుంటే అల్ట్రాటెక్, ఎందుకంటే ప్రైస్ హైక్ న్యూస్తో ఎక్కువ బెనిఫిట్ అవ్వగలిగే మార్కెట్ లీడర్ అనమాట వీళ్ళు. ఓకే కదా. ఆల్రెడీ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే జెఫ్రీస్ అని ఇలాంటి వాళ్ళు బై రేటింగ్ ఇస్తున్నారు. మీరు ఒకసారి చూసుకోండి, మీ అనాలిసిస్ అనేది చేసుకోండి. అలాగే ఇంకొకలా చూసుకోవాలి అంటే ఏంటి, వీళ్ళకి ఇక్కడ ప్రైస్ పెంచుతున్నారు, వాల్యూమ్స్ కొంచెం పెరుగుతున్నాయి, దాంతోపాటు ఇటు సైడ్ కూడా అంటే కాస్ట్ కూడా కటింగ్ చేసుకుంటూ ఉంటే ప్రాఫిట్ మార్జిన్స్ ఇంకా బాగా పెంచుకోగలిగే స్టాక్స్లో మాట్లాడాలంటే అదాని రిలేటెడ్ స్టాక్స్ లైక్ అంబుజా అని, ACC అని, ఇలాంటివండి. అదేందా లేదా. సో ఇప్పటి వరకు మనం పాజిటివ్స్లో మాట్లాడుకున్నాం. రిస్క్ లేదా అంటే ఉంటుంది. ఎందుకు, వీళ్ళు ఇప్పుడు 15 రూపీస్ ఎంతో రేట్ హైక్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. ఒకవేళ ఒప్పుకోకపోతే, డీలర్స్ ఒప్పుకోకపోతే, లేదంటే జనాలు కొనడం మానేస్తే మళ్ళీ రోల్ బ్యాక్ చేయాలి, అదొక నెగిటివ్. అలాగే గవర్నమెంట్ వాచ్ కూడా మనం స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాం, యాంటీ ప్రాఫిటరింగ్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది. ఏంటి, 100 రూపాయల తాలూకా సామాన్లు GST యాడ్ చేస్తే 118 రూపాయలకు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు 18% కాస్త 5% చేశారు అనుకుందాం, అది 105 రూపాయలకు అమ్మాలన్నమాట. అదేనా లేదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ముందు 118 రూపాయలు ఉన్నది కాబట్టి GST తీసేస్తే 105 రూపాయలే కాబట్టి మెల్లిగా 110 రూపాయలు 115 రూపాయలకి అలాగ అమ్ముకుందాం అని ఏదైనా కంపెనీ అనుకుంటే యాంటీ ప్రాఫిటరింగ్ క్లాజ్ కింద ఒక రెగ్యులేటరీ రిస్క్ తీసుకొస్తామని చెప్పి గవర్నమెంట్ అనడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు 10 రూపీస్ 15 రూపీస్ సిమెంట్ ఏమైనా ధర పెంచితే అలాంటి క్లాజ్ ఏమైనా తీసుకొచ్చి గవర్నమెంట్ వీళ్ళ మీద ఏమైనా ఆంక్షలు విధిస్తుందా ఏంటి అనేది చూడాలండి. అదొక రిస్క్ ఉంది, అర్థమవుతుందా లేదా. అండ్ థర్డ్ రిస్క్, సరే వీళ్ళు 10 రూపాయలు 15 రూపాయలు ఎంతో పెంచుతా అంటున్నారు, దాంతోపాటు రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగిపోతే ఇంకా ఎంత హైక్ పెంచినా సరే కనిపించదు, మార్జిన్స్ అనేది కనిపించదు, అవునా కదా. సో చూడండి, ఒక ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా సరే ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఎలాగో Q3 తాలూకా రిజల్ట్స్ కూడా రానున్నాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ న్యూస్ చూసారా లేదా, స్విగ్గీ అయినా జొమాటో అయినా ఇవన్నీ కొంచెం నెగిటివ్గా ట్రేడ్ అయ్యే వాళ్ళ, దాని తాలూకా రీజన్లా చెప్పాలి అంటే రాజస్థాన్ హైకోర్టు వీళ్ళకి కొన్ని రూల్స్ అనేది ఒక స్పెషల్ రూల్స్లో చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మీ తాలూకా డెలివరీ బాయ్స్ అంటే ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు జొమాటో స్విగ్గీలో మాట్లాడుకుంటే డెలివరీ బాయ్స్ అంటాం, ఊబర్ ఓలాలో మాట్లాడాలి అంటే డ్రైవర్స్ అంటాం, ఓకే కదా. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా రిజిస్టర్ అయ్యి ఉండాలి, అంటే పోలీస్ వెరిఫికేషన్ అయ్యి ఉండాలి, వాళ్ళు కొన్ని యూనిఫామ్స్ ఇవ్వాలి, కమర్షియల్ నంబర్ ప్లేట్స్ ఉండాలి అని చెప్పి అంటున్నారు అనమాట.
సో దానివల్ల ఏంటండి, ఈ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అని, ఐడి కార్డ్ ఇవ్వడం అని, పోలీస్ వెరిఫికేషన్ అని, వీటి వల్ల ఏంటంటే కాస్ట్ పెరుగుతుందా లేదా? అంటే అవన్నీ బర్డెనే కదండి, కంపెనీస్కి అలాంటివన్నీ బర్డెనే కదా. సో దానివల్ల మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఓకే, నా 2 బిజినెస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది షార్ట్ టర్మ్ పరంగా. ఎందుకు? సప్లై తాలూకా షార్టేజ్ వస్తుందండి. ఇప్పుడు 9 to 5 జాబ్ చేసుకునే వాళ్ళు కూడా పార్ట్ టైం కింద ఈ రైడ్స్ అని, లేదంటే ఈ డెలివరీస్ అని తీసుకుంటున్నారు అనమాట. నా ఇప్పుడు సడన్గా పోలీస్ వెరిఫికేషన్ అని, కమర్షియల్ ప్లేట్స్ ఉండాలని, ఇలాంటి రూల్స్ అన్ని వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మానేయచ్చు కదా, చేసే 1-2 గంటలకి ఎందుకు ఇవన్నీ అని చెప్పి మానేయచ్చు కదా. సో దానివల్ల సప్లై షార్టేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదా? సో అది కూడా ప్రాబ్లం అండి. ఒక పక్క కాస్ట్ హైక్ అవుతుంది, ఇంకొక పక్క సప్లై షార్టేజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఇంపాక్ట్ కొంచెం నెగిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే పాజిటివ్స్ లేవా అంటే ఉంటాయండి. ఎందుకంటే ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ట్రస్ట్ పెరిగింది అనుకోండి. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ రూల్స్ అని ఎందుకు రావడం అనేది మనం ఆలోచించాలి కదా. ఎందుకంటే డెలివరీ బాయ్స్ డ్రెస్ వేసుకొని సార్ మీకు ఓటీపీ వచ్చిందని చెప్తారనమాట. మనం ఏమి బుక్ చేసుకోకపోయినా సరే ఏదో బుక్ చేసి ఉంటాం కదా అని చెప్పి ఓటీపీ కంగారులో చెప్పేస్తాం. అదేమో బ్యాంకింగ్ ఓటీపీ అయిపోతుంది. సో అలా కొంచెం దారుణాలు జరుగుతున్నాయి, స్కామ్స్ జరుగుతున్నాయి. అండ్ అలాగే ఫీమేల్స్ మీద కూడా, ఫీమేల్ ప్యాసింజర్స్ అని, వీటి తాలూకా సెక్యూరిటీ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. సో అందుకని స్ట్రిక్ట్ చేసుకుంటూ వస్తున్నారండి రూల్స్. అదే కదా. సో ఇలాంటివన్నీ సో ఇందాక జరిగిన డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తే ట్రస్ట్ పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ జరగడం వల్ల ట్రస్ట్ పెరుగుతుంది, సిస్టమ్ క్లీన్ అవుతుంది అన్నమాట, స్కామ్స్ తగ్గుతూ ఉంటాయి. సో కస్టమర్స్ తాలూకా అట్రాక్షన్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇలాంటి యాప్స్కి. అండ్ ఇంకొకటి, ఇంత రూల్స్ పెట్టిన తర్వాత ఎంట్రీ బ్యారియర్స్ పెరుగుతుందండి. సో కొత్తగా చిన్న కంపెనీస్ ఎవరైనా ఇలాంటి బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే నాకు ఎందుకు తలనొప్పి అని చెప్పి అవుతారు. సో కాంపిటీషన్ కూడా తగ్గుతుంది. అదేందా, ఒక రియల్ అనలిస్ట్ ఇలా ఆలోచిస్తూ ఉంటారండి. సో ఎనీవేస్, ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతానికి రాజస్థాన్ స్టేట్ నుంచి ఎలా వచ్చింది, అండ్ 1st February నుంచి ఈ రూల్స్ అమలవుతాయని చెప్పి అంటున్నారు. సో మిగతా స్టేట్స్ కూడా ఇలాగే తీసుకుంటుందా లేదా, వాళ్ళు ఏమైనా డేట్స్ ఇస్తారా లేదా, రాజస్థాన్ నుంచి వచ్చిన ఈ రూల్ రోల్ బ్యాక్ అవుతుందా లేదా, వీటి మీద కూడా ఆధారపడి ఉంటాయండి. చాలా రోజుల తర్వాత స్విట్జర్లాండ్ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. అఫ్కోర్స్ కొంచెం పాజిటివ్ టైప్ న్యూసే, బట్ ప్రైస్ అయితే కొంచెం నెగిటివ్గానే రియాక్ట్ అయిందండి. ఇందులో ఇన్వెస్టర్స్కి హోప్ తీసుకొచ్చేంత అలాగే ఏం జరగట్లేదు. ఆల్మోస్ట్ ఏమంటారు, డిస్కౌంట్ అయిపోయిందనే అనిపిస్తుంది అనమాట చాలా వరకు. సరే, ఇందులో ఇప్పుడు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఒకటి, స్విట్జర్లాండ్ ఏఐ రాబోట్స్తో తన ప్రొడక్షన్ తాలూకా స్పీడ్ పెంచుతాము అని అంటుంది. అండ్ 2, అదానీ గ్రీన్ ఎనర్జీ రీసెంట్గా కొంచెం స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా, ఇలాంటి గ్రీన్ ఎనర్జీ కూడా ఇంచుమించు 60 to 80 GW తాలూకా ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్నది, ఫ్యూచర్లో ఇంత రావచ్చు అని చెప్పి అంటున్నారు. సో నిజంగా 60 నుంచి 80 GW తాలూకా డిమాండ్ వస్తే, గ్రీన్ ఎనర్జీ డిమాండ్ వస్తే, అందులో స్విట్జర్లాండ్కి ఎంతో కొంత పార్ట్ వస్తుంది కదండి. అదే లేదా. సో ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడాలి అంటే, స్విట్జర్లాండ్ తన బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏఐ ఏజెంట్స్ అని, రోబోటిక్స్ అని ఇలాంటివి వాడి గుజరాత్లో, కర్ణాటకలో 2 కొత్త స్మార్ట్ ఫ్యాక్టరీస్లో ఇలాంటి ఏఐ ఏజెంట్స్ అండ్ రోబోటిక్స్ వాడి ప్రొడక్షన్ తాలూకా స్పీడ్ పెంచుతామని చెప్తున్నారు. ఎందుకంటే 6.2 GW తాలూకా హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది వీళ్ళకి. అది ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి మాన్యువల్ సరిపోదు, అందుకనే టెక్నాలజీ హెల్ప్ తీసుకుంటున్నాము అని చెప్పి అంటున్నారండి. సో దానివల్ల కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏమనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 10 - 5 = 5 అనుకోండి. అంటే వీళ్ళకి రెవెన్యూ ఫ్యూచర్లో 10 వస్తుంది, అందులో కాస్ట్ 5 పోగా 5 రూపీస్ మిగులుతాయని అనుకుంటే, ఇప్పుడు ఏఐ అని, రోబోటిక్స్ అని, వీటి వల్ల ఇక్కడ కాస్ట్ 5 రూపీస్ కాకుండా 7 రూపీస్ అవుతుంది అనుకోండి. సో ఫైనల్గా మిగిలే 3 రూపీసే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో అలాగే ఏమైనా అనుకుని ఉంటుంటారు జనాలు. ఇప్పటి వరకు ఈ 6 GW తాలూకా ఆర్డర్ బుక్ ఏదైతే ఉన్నదో అది ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తారు, నార్మల్గానే కంప్లీట్ చేసేస్తారు, దానికి తక్కువ ఖర్చులో అయిపోతుంది, నార్మల్ ఖర్చులో అయిపోతుంది అనుకుని ఉంటారు. బట్ ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ వల్ల ఏంటంటే కాస్ట్ పెరుగుతున్నాయి కదా అని చెప్పి నెగిటివ్గా తీసుకుని ఉంటారు వాళ్ళు. బట్ చూడాలండి, మేబీ వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటున్నారేమో. ఇంకా ఇది యూస్ఫుల్ ఏమో, ఇన్ ద సెన్స్ ఇంకా కరెక్ట్గా మాట్లాడాలి అంటే ఈ ఏఐ, రోబోటిక్స్ ఇవన్నీ యూజ్ చేయడం ఎకనామికల్ ఏమో. అదే కదా. సో ఆ రిపోర్ట్ అంతా ఫుల్గా రానియండి, లేదంటే ఇన్వెస్టర్ కమ్యూనిటీ అయినా, అనలిస్ట్ అయినా ఏమనుకుంటున్నారు అనేది పూర్తిగా తెలియనియండి, అప్పుడు యాక్చువల్ రియాక్షన్ అనేది వస్తుంది. అండ్ 2, డిమాండ్ పరంగా మాట్లాడాలి అంటే, అదానీ గ్రీన్ ఎనర్జీ చెప్పారు కదా 2030 కల్లా 60 to 80 GW అలాగే ఇండస్ట్రీస్ నుంచి, ఇండస్ట్రియల్ డిమాండ్ వస్తుంది అని చెప్పి అదానీ గ్రీన్ ఎనర్జీ ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, స్విట్జర్లాండ్ దగ్గర అదానీ గ్రీన్ ఎనర్జీ తాలూకా పైప్ లైన్ ఆల్రెడీ ఉంది, ఆర్డర్ పైప్ లైన్ ఉంది. సో ఇంకొంచెం ఎక్కువ పైప్ లైన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట దీనికి. ఇంకా ఐపీఓస్ పరంగా మాట్లాడుతుంటే, మీషో అండ్ ఎక్వెస్ అండ్ విద్య, ఈ 3 IPOs మీద ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగిందండి. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ రేపు ఈ IPOs క్లోజ్ అవుతున్నాయి కాబట్టి రేపు మార్నింగ్ టైంలోనే వీటి తాలూకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే కదా. వీలైతే ఒక షార్ట్ వీడియో చేసుకుందామండి అప్డేట్స్ మీద, బట్ లేదన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వచ్చి మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి అప్లై చేయాలా లేదా, చేయాలంటే దేనికి అప్లై చేయాలి ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు కదా. ఓకే కదా. ఇదండి ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.